సెలక్షన్ లిస్టు రిలీజ్ చేస్తామని ఒక డేట్ చెప్పారు. అసలు ఆ డేట్కి ఈ సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుందా? అసలు ఈ ఏపీ మెగా డిఎస్సి 2025లో బిగ్ ఇష్యూ ఏంటి? సో ఇప్పుడు జరుగుతుంది, మొన్నటి నుంచి జరుగుతూనే ఉంది. సో దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. ఖచ్చితంగా కామెంట్ మీద లెఫ్ట్ సైడ్ జరిపితే హైప్ వస్తుంది. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, వీళ్ళు సెలక్షన్ లిస్టు ఈ నెల 12న అంటే శుక్రవారం రోజు రిలీజ్ చేసేదానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారని చెప్పి చెప్తున్నారు. కానీ ఏ న్యూస్ పేపర్లో చూసినా అదే నడుస్తున్నది. కానీ అప్పటికి వస్తుందా లేదా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ సెలక్షన్ లిస్ట్ ఇష్యూ ఏంటంటే, ఆల్రెడీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి అటెండ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, అందుట్లో ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీక్ సెక్షన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సర్టిఫికెట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఆ సర్టిఫికెట్ అనేది ఇప్పుడు పెళ్ళైన లేడీస్ ఉంటే తండ్రి తరపు నుంచి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ తెచ్చుకొని సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకు రీసెంట్గా కాల్ చేసి ఈ హస్బెండ్ తరపున ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని చెప్పేసి ఫోన్లు చేస్తూ ఉన్నారు డిఈఓ ఆఫీసు నుంచి. అయితే ఇప్పటికే హస్బెండ్ తరపు నుంచి సబ్మిట్ చేసిన వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, కాల్స్ రావు. మరి ఎందుకు ఇదంతా చేస్తున్నారంటే, కొంతమంది ఇంటర్ క్యాస్ట్లు ఉన్నాయి. ఇంటర్ క్యాస్ట్ల ద్వారా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అలాంటివి ఈ ఈడబ్ల్యూఎస్ 8 లక్షల లోపు ఆదాయం ఉండాలి సంవత్సరానికి, కాబట్టి 3 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. కాబట్టి సో తండ్రి వైపు నుంచి పెళ్లి కాకముందు ఓకే, పెళ్ళైన తర్వాత భర్త వైపు నుంచి కూడా అదే రూలు అప్లై అవుతుంది. కాబట్టి అందుకని చెప్పేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మళ్ళీ పంపించాలని చెప్పేసి రీవెరిఫికేషన్గా రమ్మని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. 2-3 గంటల్లోనే జరిగిపోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఇట్లా మొన్న థర్డ్ దాంట్లో ఇంకా జరిగిన దాంట్లో చాలామంది రిజెక్ట్ అయ్యారని చెప్పేసి చెప్తా ఉన్నారు, మళ్ళీ 30 మంది దాకా. మరి అదే జరిగితే మరి ఇంకా భర్తీ చేయాల్సిన సీట్లు ఉంటాయి కదా, మరి దానికి 4th కాల్ లెటర్ రిలీజ్ చేస్తారా? మంగళవారంతో మొత్తం అయిపోయింది. మరి కొత్తగా కాల్ లెటర్స్ రిలీజ్ చేస్తారు అని ఎక్కడా లేదు. ఒకవేళ కాల్ లెటర్స్ రిలీజ్ చేయనట్టయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు వచ్చిన బట్టికి తీసేసుకొని మళ్ళీ రీవెరిఫికేషన్ కింద సో వదిలితే 12వ తారీఖు వదులుతారు. లేకపోతే మళ్ళీ ఏదైతే 15వ తారీఖు సీఎం గారి చేతి మీద నియామక పత్రాలు జాయినింగ్ లెటర్స్ ఇస్తామని అంటున్నారు, సో ఆ తేదీకి ఏమైనా రిలీజ్ చేసే దానికి ఛాన్స్ ఉంటుంది. మొత్తానికైతే సెప్టెంబర్ 20 నాటికి టీచర్స్ అందరూ కూడా స్కూళ్ళల్లో జాయిన్ అవ్వాలి, ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. అంటే మరి 12వ తారీఖు రిలీజ్ చేస్తారా లేదా అని ఇన్ని అనుమానాలు ఉన్నాయన్నమాట. ఏదేమైనప్పటికీ 12వ తారీఖు వస్తాయి అని చెప్పేసి మనం ఆశిద్దాము. ఎనీవే, సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఐ విష్ ఆల్ ది బెస్ట్. వెబ్సైట్లో పెడతారు, అది కూడా జిల్లాల వారీగా పెడతారు, ఓవరాల్ లిస్టు పెడతారు. ఓకేనా? ఇదండి.